ఇప్పుడు అంటే నామస్మరణ చేయడం వల్ల మంత్రం చెప్పడం వల్ల ఇంత ఫలితం ఉంటుంది అంటున్నారు కదా. కానీ ప్రతి ఒక్కరికి తలరాత ఒకటి ఉంటుంది. భగవంతుడు మనం తల్లి గర్భంలో పడగానే అంత రాసేస్తాడు అని అంటుంటారు కదా. దాన్ని తప్పించుకునేది కూడా ఎవరికి సాధ్యపడదు అంటారు. మరి నామస్మరణ వల్ల మార్పులు ఎలా వస్తాయంటారు? కర్మ దోషాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. రుణానుబంధానికి సంబంధించిన దోషాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. నామస్మరణ. శబరి రామ 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 అనుకుంటే అడవిలో ఉంది. రాముల వారు అంతా కూడా అరణ్యవాసం వచ్చి శబరి దగ్గరికి వచ్చాడు. శబరిగా అయోధ్య రాలేదు, రాముల వారే నడుచుకుంటూ శబరి దగ్గరికి వచ్చాడు. ఏం జరగలేదా? యశోదమ్మ శ్రీకృష్ణుడు కనలేదుగా. కానీ అప్పుడు ధర్మం 3 పాదాల పైన, పాపము ఇదంతా ఒక పాదం పైన. ఇప్పుడు చూస్తే అంత రివర్స్ లో ఉంది కదా. ఇప్పుడు సాధ్యమే. అప్పుడు 108 మంత్రజపం చేస్తే సిద్ధ అయ్యేది. ఇప్పుడు 1,00,000 కాదు 10 లక్షలు చేయాలి. ఓకేనా? ఇప్పుడు కష్టం ఎక్కువ పడాలి. అప్పుడు 10 సార్లు కృష్ణ అంటే 11 సార్లు అమ్మ అనేవాడు. కానీ ఇప్పుడు నువ్వు అనిత్యం నామస్మరణ చేస్తే ఏదో సందర్భంలో భగవంతుడు, ఇప్పుడు సద్గురువులు ఉంటారు, గురువులు ఉంటారు, నిత్యం మనకి మాస్టర్స్ అంటారు. సిద్ధ గురువుల సంచారం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ నా గురుదేవులు నా పక్కనే ఉండొచ్చు. నాకు 2 గురువులు. నా గురుదేవుడు యోగి పూర్ణచంద్ర మహారాజు వారు మొదటి గురువు. ఈ శిలను శిల్పంగా చెక్కింది ఆయన గారే. ఈ శిలను శిల్పంగా చెక్కి ఒక దారిలో పెట్టింది ఆయన గారే. 2018లో మా గురుదేవులు లలిత అమ్మవారిలో ఐక్యమయ్యారు. మా గురుదేవులు లలితా ఉపాసకులు, గొప్ప లలితా ఉపాసకులు. అస్సలు బయట ప్రపంచంలోకి ఎప్పుడూ వచ్చేవాడు కాదు. అసలు ఎవరికి తెలియదు. 108 ప్రతిష్టలు చేశారు ఒకే చోట, ఒకే ప్రాంగణంలో 108 దేవతామూర్తులను ప్రతిష్ఠ చేశారు. ఏ దేవతలు? అందరూ మన ధర్మం యాక్సెప్ట్, ఒక సాయిబాబా అని తప్ప. ఏ సాయిబాబా దేవుడు కాదు, గురువు దేవుడు కాదు. గురువు ఏమ్మా దేవుడు కాదు. మళ్ళీ చెప్పానా, సాయిబాబా గురువు. కానీ సాయిబాబా దేవుడు అని నమ్మే భక్తులకు నమ్మినంత అవుతోంది కదా అమ్మా. నామస్మరణ గురువుని నమ్ముకుంటే దేవుని నమ్ముకున్నట్టే. కాకపోతే గురువుని దేవుని చేయకూడదు. దేవుడు దేవుడే. మనకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, మనకు చాలా మంది గురువులు ఉన్నారు. రామకృష్ణ పరమహంస, త్రైలింగ స్వామి, లాహిరి మహాశయ ఏమా, ఇప్పుడు సివిఆర్ రావు గారు, ఇప్పుడు ఎంతమంది గురువులు ఉన్నారు మనకి. సిద్ధయోగులు, పూర్ణులు, యోగులు, మహర్షులు ఎంతమంది ఉన్నారు. ఇప్పటికీ హిమాలయాల్లో మన యోగులు సంచరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే సినిమా ప్రపంచం, ఎవరిని చూపిస్తే వాళ్ళే దేవుడు. మీరు నన్ను పట్టుకురాలా, ఎక్కడ ఉన్నాను అట్లా. కనుక ఇది కాదు, మనం వాస్తవగతిలో జీవిద్దాం, వాస్తవంగా మాట్లాడుకుందాం. ఏ తల్లి, అది విషయం. ఇప్పుడు గురువులు అన్నారు కదా, గురువులు, ఋషులు, యోగులు, సిద్ధ యోగులు అన్నారు, గురువులు, జగద్గురువులు అన్నారు. ఏంటండి వీళ్ళందరి మధ్య వ్యత్యాసం ఏంటి? అసలు ఎవరు ఏ రకంగా సమాజానికి ఉపయోగపడతారు? పుస్తకాల్లో చూసి పాఠాలు చెప్పేవాడు ఉపాధ్యాయుడు, వాచక గురువు. మనకి పని బాట నేర్పేవాడు సూచక గురువు. ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అని ఆశ్రమ నియమాలు నిర్ణయాలు చెప్పేవాడు బోధక గురువు. ఓకేనా? ఇప్పుడు మాలాంటి వాళ్ళని తయారు చేసేవాళ్ళు సిద్ధ గురువులు. ఓకేనమ్మా? జగద్గురువులు ఇందాక చెప్పాను మీకు. ఎవరైతే తన పరివారంతో వస్తూ ఉన్నారో వారిని చూసి గురువులు సైతం లేచి, తన శిష్యులతో సైతం లేచి నిలబడి ప్రణమిల్లుతారో వారు జగద్గురువులు. వారు ఆది శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి చతుర్మాయ పీఠాధిపతులు మాత్రమే జగద్గురువులు. ఇంకెవ్వరూ జగద్గురువులు కాదు. ఎవరైనా పెట్టుకుంటే అది పేరు వాళ్ళు బిరుదుకై వాళ్ళు పెట్టుకున్నట్లే కానీ మేము ఎవరూ అంగీకరించాం. జగద్గురువులు అంటే ఆది శంకరాచార్యుల వారి పరంపర మాత్రమే జగద్గురువులు. ఇంకొకళ్ళు ఉంటారు నిషిద్ధ గురువు. వాళ్ళు గురువులే, కాకపోతే మనుషుల్ని ఎలా హింస పెట్టాలి, మనుషుల్ని ఎలా చంపాలి, ఏ మనిషికి ఎలా పెడితే వాడి జీవితం ఆగిపోతుంది, ఏ మొక్కని ఎలా అంటే పూసే కాసే చెట్టుని ఎలా పడగొట్టాలి అంటే క్షుద్ర ప్రయోగాలు అంటారు. ఇలాంటి దిక్కుమాలిన విషయాలు నేర్పే వాళ్ళని వాళ్ళు గురువులే, వాళ్ళని మనం గౌరవించాలి. కానీ నిషిద్ధ గురువులు వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర విద్య నేర్చుకోకూడదు. విద్య నేర్చుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఒక రౌడీ దగ్గరికి వెళ్ళామనుకోమ్మా, వాడు మనిషిని ఎలా చంపాలి, ఎలా పెరియాలో నేర్పుతాడు. దానివల్ల సమాజానికి ఉపయోగం ఏంటి? అదే ఒక పెద్ద డాక్టర్ దగ్గర నువ్వు సర్వీస్ చేస్తే కనీసం ఆర్ఎంపీ డాక్టర్ అని అవుతావు. ఆయన డాక్టర్ ఎలా కావు కదా, కనీసం ఆర్ఎంపీ అని అవుతావు. అంటే కడుపులు నొప్పి వచ్చిన ట్యాబ్లెట్ ఇస్తావు, జ్వరం వచ్చిన ఇంజక్షన్ చేస్తావు. అంతేకాని జనాన్ని చంపవు కదా. అందుకని నిషిద్ధ గురువుల దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదు. వాళ్ళు క్షుద్ర ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళు అవే నేర్పుతారు. ఉన్నాయా ఈ క్షుద్ర పూజలు? ఖచ్చితంగా ఉన్నాయి. లేవని ఎందుకు అనుకుంటున్నావు? ఇవి మంచిగా ఉపయోగించవచ్చు, చెడుగా ఉపయోగించవచ్చా? క్షుద్ర ప్రయోగం అంటేనే, క్షుద్రం అంటేనే చెడు. దాన్ని చెడుగానే ఉపయోగిస్తారు. వీటిలో బోల్డ్ అనుభవాలు ఉన్నాయి మాకు. ఒకటి ఏదైనా మాకు ఇప్పుడు
జస్ట్ ఒక 4 నెలలు అవుతుంది, 4 నెలలే అవుతుంది. మనకి తెలంగాణ బోర్డర్లోనే జగ్గేపేట దగ్గర ఒక కుటుంబానికి వాళ్ళు బాగా ఆస్తిపరులు, అన్నీ పోయినాయి, లారీలు పొలాలు అన్నీ పోయాయి. మంచి ఇల్లు కట్టుకున్నారు ఒక చోట, వీళ్ళు 4 ఉంటారు. ఈ గదిలో కూర్చున్నప్పుడు ఆ గదిలో నుంచి ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది, ఆ గదిలో పిలిచినప్పుడు ఈ గదిలో నుంచి ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది, పడుకుంటే ముఖంలో ముఖం పెట్టి చూసినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ చెప్పటానికి కొంచెం విచిత్రంగా ఉంటాయి కానమ్మా, ఆ బాధ అనుభవించే వాళ్ళకి నరకంగా ఉంటుంది. ఆ బాధ అనుభవించే వాళ్ళకి నరకంగా ఉంటుంది, నరకప్రాయంగా ఉంటుంది. భోజనం వండుకుంటారు, చప్పగా అయిపోతుంది. నైటు ఎవరో తలుపు కొట్టినట్టు ఉంటుంది, బయటకు చూస్తే ఎవరు ఉండరు. వాళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఎప్పటికో మా బోటుల దగ్గరికి వస్తారు. అందుకంటే కాషాయం కట్టుకున్న వాళ్ళందరూ కూడాను స్వచ్ఛమైన గురువులు కాదు కమ్మ, మనం అది కూడా చెప్పాలి. ఓకేనా? కనుక ఈ ఆటుపోట్లు తిని తిని ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకొని ఆ ఐశ్వర్యం ఆరోగ్యం రెండూ పోగొట్టుకున్న తర్వాతే మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. దాన్ని చండక్రియ అంటారు, చండా ప్రయోగం, చండ ప్రయోగం అంటారు. అంటే ప్రయోగాల్లో ఇది ఒక ప్రయోగం పేరా ఏంటి అసలు? ప్రేతోన్మాదం, భూతోన్మాదం, ఏమా రక్తబేతాళం, చండ ప్రయోగం, ఇట్లా 108 రకాల ప్రయోగాలు ఉంటాయి. వాక్ స్తంభన, బుద్ధి స్తంభన, క్రియాస్తంభన, కట్టేయటం. ఇప్పుడు రక్తబేతాళం చేస్తే వాడి రక్తం తగ్గిపోతూ ఉంటుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా టెస్టులు ఏమీ రాదు, కానీ రక్తం ఉండదు, పాలిపోతూ ఉంటారు. క్షుద్ర ప్రయోగం వల్ల జరిగే ముఖ్యమైన విషయం ఏంటంటమ్మా, ఐశ్వర్యం ఆరోగ్యం రెండు దెబ్బతింటాయి. ఎందుకంటే ముందు ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనికోసం మనం యాక్చువల్గా హాస్పిటల్కి వెళ్తాం కమ్మా, హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం. ఏ హాస్పిటల్కి వెళ్ళినా 3 రోజులు మాత్రమే బాగుంటుంది, 4 రోజులు మళ్ళీ మరొక వస్తుంది. డాక్టర్ గారు బాగా చూడలేదు అనుకుంటారు, కానీ ఇక్కడ ఇంకేదో ఉందనుకోరుగా. డాక్టర్ ఎందుకు బాగా చూడరమ్మా? అందులో ఇవాళ రేపు అన్ని మూఢనమ్మకాలు అనే భావనలో ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతారు. కానీ మూఢనమ్మకం కాదమ్మా, ఖచ్చితమైన నమ్మకం. కర్ణాటకలో ఇప్పుడు కూడా చేతబడుల మీద కేసులు కట్టే సెక్షన్లు ఉన్నాయి, మనం నిరూపించుకోవచ్చు. కానీ మన దగ్గర ఆ సెక్షన్ లేవు. అవి వస్తే బాగుంటుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం చాలా చోట చూస్తుంటాం, మీరు చూడండి, మనుషులు బొమ్మలేసి ముగ్గులేసి వేస్తూ ఉంటారు, నిమ్మకాయలే పెడుతుంటారు. అలానే ఉంటున్నాయా విధానాలన్నీ ఈ చేతబడులకు సంబంధించినవి? కొన్ని అలా ఉంటాయి. శ్మశానంలో ఇంత బూడితో చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు శ్మశాన కాళి త్రైలింగ స్వామి వారు చేశారు. మరి ఆయన గారు మహా గొప్ప యోగి అయ్యారు, 300 సంవత్సరాలు బతికారు కాశీలో జల సమాధి అయ్యారు. కానీ సమాధి కాల, వెళ్తూ వెళ్తూ మాయమైపోయాడు పెట్టిలో. అందరు చూస్తుండగానే 5 శాసనాలు ఉన్నాయి, బ్రిటిషర్లు రికార్డ్ చేశారు. వాళ్ళు మళ్ళీ రావాలనుకుంటే వస్తారు. మేము కాశీ వెళ్ళినప్పుడు వారి క్షేత్రానికి ఆశ్రమానికి వెళ్ళలేకపోయాం. అప్పుడు బాగా వర్షాలు, ఎటు వెళ్ళలేని పరిస్థితి, అది దర్శనం చేసుకోలేకపోయాం. కాశీలో కూడా మేము చాలా చోట్ల మేము ధ్యానం చేసుకోవడం జరిగింది. ఈ క్షుద్ర ప్రయోగాలు అనేవి ఉన్నాయి నాన్న. ఇప్పుడు సీరియల్లో మీరు అన్నట్టుగా సీరియల్లో చూపించినట్టు వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ గోర్లు, వాళ్ళకి సంబంధించిన ఏదో ఒకటి తీసుకొని దాని ద్వారా చేస్తారని చెప్పి అంటుంటారు కదా, అలానే ఉంటుందండి? అంటే ఒక మనిషికి ప్రయోగం చేయాలనుకున్నప్పుడు ఏమ్మా ఖచ్చితంగా ఆ మనిషికి సంబంధించిన ఏదో వస్తువుని సేకరిస్తారు. కనీసం అరికాలు కింద మట్టినైనా వాడు నడిచి వెళ్ళిన తర్వాత ఆ మట్టినైనా సేకరించే ప్రయత్నం చేస్తారు. ఇవేమీ స్వీకరించకుండా కూడా ప్రయోగం చేయగల సమర్థులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు. ఇవి సేకరించి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఖచ్చితంగా వస్త్రం అనే మన వస్తువు ఏదైనా కావచ్చు, మీరు అన్నట్టు గోర్లు కావచ్చు, జుట్టు కావచ్చు, ఏదైనా కావచ్చు, వారికి లభిస్తే 100కి 100 పాలు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. కనుక కొంచెం మనం ఇవి ఉన్నాయి నాన్న, ఖచ్చితంగా క్షుద్ర ప్రయోగాలు ఉన్నాయి, 100కి 100% ఉన్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. ఇప్పుడు ఎవరిపైనో ప్రయోగం జరిగింది అంటే వాళ్ళు నానా రకాలుగా ఇబ్బంది పడతారు, ఆఖరికి ప్రాణాలు కూడా కోల్పోతారు. చేసిన వాళ్ళకి ఏంటి ఉపయోగం అసలు దీనివల్ల? మానసిక ఉన్మాదులు అమ్మ వాళ్ళు. ఒక పిచ్చి కుక్క ఉన్నది, అది రోడ్డును పరిగెడుతూ మనిషిని కరుస్తుంది, గేదెను కరుస్తుంది, ఆ లైన్లో వెళ్తుంటే మేకను కరుస్తుంది, తన జాతిదైనా సరే కుక్కను కూడా కరుస్తుంది. ఎందువల్ల అది? అప్పుడు వరకు మన ఇంట్లో పెంచుకున్న కుక్కే అది, మనం భోజనం పెట్టాం, దానికి ఉన్మాదం వచ్చింది, పిచ్చి అని ఉన్మాదం. ఈ క్షుద్ర పూజను శుద్ర ఉపాసన చేసే వాళ్ళకు కూడాను వాళ్ళు ఉన్మాదులమ్మ. ఒక ఉన్మాదం వస్తుంది, ఎదుటవాడిని బాధ పెట్టి ఆహా మనం ఇది చేసాం, వాడు ఇబ్బంది పడుతున్నాడు కానీ పైశాచిక ఆనందం పొందుతారు. కానీ వాళ్ళ వంశం నాశనం అవుతుందమ్మ. క్షుద్ర ప్రయోగాలు చేసిన వాళ్ళ వంశం నాశనం అవుతుంది. మొన్న విజయేంద్ర శేఖర్ భారతీ స్వామి వారు సెలవిచ్చారు దీనిపైన. ఖచ్చితంగా చాలా ప్రమాదం. కాకపోతే ఏమిటంటే వాళ్ళు
చేసే ప్రయోగాలకి కొత్తగా దాన్ని ఎలా మనం రెమెడీ చేయాలనేది మేము మళ్ళీ తయారు కావాల్సి వస్తుంది. అంత ఇబ్బందికరమైన కొన్ని ప్రయోగాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేసిన వారు దాని నుంచి బయటపడి పూర్తి నార్మల్ గా ఉండే ఆ జీవితాన్ని మళ్ళీ గడపొచ్చు అంటారా? కొన్ని వందల మందికి చేసాము ఈ 15 సంవత్సరాలు. మీరు ఎప్పుడైనా మన కుటీరానికి వస్తే చాలా మందిని చూసుకోవచ్చు. కొన్ని వందల, మొన్న చెప్పాను కదా జగ్గేపేట దగ్గరని, వాళ్ళు నిన్న కూడా మన ఆశ్రమానికి వచ్చి వెళ్ళారు. ఏమో ప్రశాంతంగా ఉన్నారు. ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఈ చండా ప్రయోగం అంటే అమ్మ పంది రక్తంతో చేస్తారు. తీసుకొచ్చి పంది రక్తం చల్లుతారు. అర్థమైందా? ఇవి ప్రయోగం ఏంటో కూడా తెలుసుకోవాలి. డాక్టర్ అనేవాడు వైద్యం చేయాలంటే రోగం పలానని తెలుసుకుంటేనే వైద్యం చేయగలుగుతాడు. ఈ ప్రయోగం ఏంటో కూడా తెలుసుకోకుండా గుడ్డిగా వీటి మీద వ్యతిరేకంగా చేసి బాగు చేద్దామనే ప్రయత్నంలో చిన్న చిత్తగా వాళ్ళు చాలా మంది ప్రాణాలు కోల్పోయే వాళ్ళు కూడా ఉంటారు. మేము గొప్ప అని చూపించుకోవాలని ఆలోచనతో చేస్తూ ఉంటారు నాన్న. దానివల్ల ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు. ఇంకా అవతల ప్రయోగం చేసిన వాడు గట్టివాడైతే వీళ్ళు ప్రాణాలు కూడా కోల్పోతారు. కనుక కాకపోతే ఒకటి నాన్న, ప్రయోగాలు ఎలా ఉన్నాయో జనంలో భయం కూడా అలాగే ఉంది. మనకు వచ్చే వాళ్ళలో ఒక 10 మంది వచ్చారనుకమ్మా, 2కో 3కో నిజమైన ప్రయోగం ఉంటుంది. మిగతా వాళ్ళు భయంతో వస్తారు. ఇప్పుడు ఒక పెద్ద ఆవిడ ఉన్నది, ఆవిడకి తరచూ నడుము నొప్పులు వస్తున్నాయి. 4 సార్లు హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర ఏ కాల్షియం లోపమో ఏదో ఉంటుంది, లేకపోతే సయాటికాలు వస్తూనే ఉంటాయి. పక్కింటి ఎవరో వచ్చి పక్కన మొన్న వాళ్ళకి అలాగే నడుము నొప్పి వచ్చింది, వాళ్ళకి ప్రయోగం అంట అని చెబుతారు. ఇంకోళ్ళు వచ్చి ఇంకోళ్ళు చెప్తారు. సో వీళ్ళు ఏమవుతారంటే అమ్మ ముందు మానసికంగా ఇబ్బందికి లోనవుతారు. మెంటల్గా దాని స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. నాకు కూడా చేశారేమో ఇట్లా మానసిక సమస్యలతో ఇలా బాధపడే వాళ్ళకి ఇది లేదు అని చెప్పినా కూడా నమ్మరమ్మా. నమ్మకపోగా మరో చోటకి వెళ్ళి డబ్బులు ఆగం చేసుకుంటారు. కనుక సరే ఇవి కొంచెం ఆ లక్షణాలేనమ్మా, ఇంతటితో పోతుందిలే అని చిన్న చండీ హోమం చేసి, లఘు చండీ హోమం చేసి బొట్టు పెడతాం. ఇక అంతటితో ముందు మనిషికి భయం పోతుంది. భయం పోతే జబ్బు పోతుంది. ఈ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గురువు గారు మాకు నడుము నొప్పులు వస్తున్నాయని చెప్పి వస్తారు. అమ్మ ఏం లేదమ్మా, అప్పుడు దాని తాలూకు గాయమైంది, ఒకసారి హాస్పిటల్లో చూపించుకోమని చెప్తాం. అంతే. చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా చాలా మందిని మాకు చేతబడులు చేశారేమో అనే భావనలోకి నెట్టేస్తుంది. ఇది చాలా మందికి ఏటీఎం అయిపోయింది. వాళ్ళ భయాలు వీళ్ళకి ఏటీఎంలు అయిపోయినాయి. అంతేగానమ్మా నిజం ఉంది, కానీ అంతా నిజం కాదు. కనుక అన్ని తెలుసుకొని ముందుకెళ్ళాలి.